తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నేడు వరంగల్ నగరంలో పర్యటించనున్నారు. నగర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హన్మకొండ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగించనున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర పర్యటనలో భాగంగా ఇటు అన్ని శాఖ అధికారులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని హన్మకొండ, కాజీపేట్, వరంగల్ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఇటు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లే దారి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చే వారికి కూడా వాహనదారులకు కూడా దారి మళ్లించారు. దాంతోపాటు ఇటు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసుకున్నట్టయితే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2:30 గంటలకు హన్మకొండలోని కూడా మైదానానికి చేరుకుంటారు. అనంతరం నేరుగా రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నగరంలోని బాలసముద్రం ప్రాంతంలో నిర్మించినటువంటి కాళోజీ కళాక్షేత్రం వద్దకి చేరుకొని ఆ కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కళాక్షేత్రం లోపల ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్స్ గ్యాలరీని కూడా ముఖ్యమంత్రి సందర్శిస్తారు. కాళోజీ కళాక్షేత్రం నుంచి మధ్యాహ్నం 3:10 ఆర్ట్స్ కళాశాల మైదానానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. అయితే ఆర్ట్స్ కళాశాల మైదానంలో మహిళా స్వశక్తి సంఘాల ఆధ్వర్యంలో మహిళలు రూపొందించి వారు ఏర్పాటు చేసినటువంటి సుమారు 20కి పైగా స్టాల్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అనంతరం మహిళలతో కూడా ముఖాముఖి నిర్వహించి వారితో చర్చిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3:50 సభ ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. ఆ సభపై మంత్రుల ప్రసంగం ఉంటుంది. మంత్రుల ప్రసంగం అనంతరం ఇటీవల మహిళా స్వశక్తి సంఘాల భవనాలకు సంబంధించి, అదేవిధంగా ట్రాన్స్జెండర్ క్లినిక్, దాంతోపాటు ఇటీవల నయీంనగర్ నాలాను నిర్మించారు. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు చెక్కులు కూడా పంపిణీ చేస్తారు. సాయంత్రం 4:40 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభపై ప్రసంగిస్తారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కూడా ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధిపై దృష్టి సారించారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్ ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటూ కూడా గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అదేవిధంగా వరంగల్ నగరవాసుల చిరకాల వాంఛ అయినటువంటి మామ్నూర్ విమానాశ్రయాన్ని కూడా పునరుద్ధరించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం కూడా 205 కోట్లు విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో ఇటు నగరం మొత్తం ఫ్లెక్సీలు, కట్అవుట్లతో శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇటు నగరంలోని ప్రధాన కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అభిమానులు కావచ్చు భారీ కట్అవుట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి ఇటు పక్క జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు సభకు తరలించేందుకు కూడా సుమారుగా 800కు పైగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో మాత్రం ఇటు పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ శాఖ తరఫున సిపి అంబర్ కిషోర్ జా కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సుమారుగా ఇటు రాష్ట్ర నలుమూల నుంచి సుమారుగా 1500కు పైగా పోలీస్ సిబ్బంది బందోబస్తుకు ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు. అయితే ఇటు పోలీస్ శాఖ తరఫున అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన అప్డేట్. శరత్ చంద్ర, న్యూస్ 18 వరంగల్ నుంచి.